హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్విక ఫుడ్స్. ఈరోజు వీడియోలో జీబ్రా కేక్ని చూపించబోతున్నానండి. చాలా సాఫ్ట్గా స్పాంజీగా జీబ్రా స్పాంజ్ కేక్ని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ జీబ్రా స్పాంజ్ కేక్ మీ పిల్లల స్నాక్స్ బాక్స్లోకైనా పెట్టడానికి చాలా బాగుంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈ కేక్ని తినడానికి చాలా ఇష్టపడతారు. అలాగే ఈ కేక్ని చాలా ఈజీగా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మిస్ కాకుండా ఈ కేక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఓవెన్ లేకుండా చేసే ఈ సింపుల్ జీబ్రా కేక్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ మిక్సింగ్ బౌల్లోకి పిండిని జల్లించుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇలా మైదా పిండిని తీసుకొని ఉండలేమి లేకుండా పిండిని బాగా చల్లించండి. మనం ఇక్కడ జీబ్రా కేక్ని ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి చాక్లెట్ కలర్లో కేక్ రావడానికి 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న కోకో పౌడర్ని కూడా ఉండలేమి లేకుండా జల్లించుకొని తీసుకుందాం. ఇలా జల్లించాక మళ్ళీ అదే జల్లెడలోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ను తీసుకొని జల్లించుకుందాం. ఇలా వీటిని జల్లించాక వీటిని జల్లించుకున్నాక ఇందులోకి 1 కప్పు వరకు షుగర్ పౌడర్ని తీసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని వేరొక బౌల్లోకి 1 కప్పు వరకు జల్లించుకున్న మైదా పిండిని అలాగే అందులోని 1 కప్పు వరకు షుగర్ పౌడర్ని తీసుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకొని జల్లించుకుందాం. ఇలా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకున్నాక వీటిని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ బౌల్లోకి 3 గుడ్లను పగలగొట్టి తీసుకుందాం. కేక్ని నేను ఇక్కడ ఎగ్స్తో చేస్తున్నాను. మీరు ఎగ్లెస్తో చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ 1/2 కప్పు పెరుగుని తీసుకొని సేమ్ మెథడ్ని ఫాలో అవ్వండి. ఇలా ఎగ్స్ని తీసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ని తీసుకొని ఎగ్స్ అంతా కలిసేలా బాగా బీట్ చేసి తీసుకుందాం. ఇలా ఎగ్స్ని బీట్ చేసేటప్పుడు 1 డైరెక్షన్లో బీట్ చేస్తూ తీసుకోండి. మీకు ఇది కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లో ఒక 2 నిమిషాలు బ్లెండ్ చేసాము అంటే నీట్గా బ్లెండ్ అయిపోతాయి. ఇలా బీట్ చేసిన ఎగ్స్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా పిండిని తీసుకుందాం. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అలాగే మనం బీట్ చేసిన ఎగ్స్ని కూడా ఇందులోకి తీసుకొని అంతా కలిసేలా 1 డైరెక్షన్లో కలుపుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా మనం బ్లెండ్ చేసిన ఎగ్ని తీసుకుంటూ అంతా కలిసేలా ఉండలు లేకుండా బాగా కలపండి. మనం ఇలా కలిపేటప్పుడు టెక్స్చర్ అనేది మరీ చిక్కగా అనిపిస్తే ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పాలను తీసుకొని 1 డైరెక్షన్లో మళ్ళీ మిక్స్ చేయండి. మనకి కేక్ కోసం కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా ఉండొద్దు, అలానే మరీ చిక్కగా ఉండొద్దు. ఇక్కడ నేను చూపించే విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇలా వచ్చాక దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఇందులో కూడా ఎగ్ వైట్ని తీసుకుంటూ 1 డైరెక్షన్లో విస్కర్తో కలుపుతూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకొని తీసుకుందాం. ఇలా రెండింటిని బాగా మిక్స్ చేశాక పక్కన పెట్టుకొని కేక్ టిన్ని తీసుకొని కేక్ టిన్కి ఆయిల్ని అప్లై చేసి మీకు కేక్ టిన్కి ఇదే ప్లేస్లో కావాలంటే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా నేను చూపించే విధంగా ఆయిల్ని అప్లై చేసి కొంచెం మైదా పిండితో డస్టర్స్ అయినా తీసుకోవచ్చు. ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న 1 టీ స్పూన్ చాక్లెట్ బ్యాటర్ని అలాగే ఇలా వెనిలా బ్యాటర్ని తీసుకోండి. ఇలానే ఈ ప్రాసెస్లోనే అంతా కంటిన్యూ చేస్తూ అయిపోయేంత వరకు అదొక టేబుల్ స్పూన్ ఇదొక టేబుల్ స్పూన్
తీసుకుంటూ కేక్ బ్యాటర్ మొత్తం అయిపోయేంత వరకు తీసుకోవాలి. ఇలా 2 బ్యాటర్ని తీసుకున్నాక ఇక్కడ నేను చూపించే విధంగా ఒక 2 నిమిషాలు ట్యాప్ చేసాము అంటే ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే పోతాయి. ఇలా ట్యాప్ చేశాక ఒక కుక్కర్లోకి కొంచెం సాల్ట్ తీసుకొని అలాగే అందులోనే ఒక స్టాండ్ పెట్టి ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకుందాం. ఇలా ప్రీహీట్ చేయడం వలన కేక్ అనేది బాగా బేక్ అవుతుంది. ఇలా 10 నిమిషాలు ప్రీహీట్ చేశాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన బ్యాటర్ని అందులో పెట్టి ఒక 30 నుంచి 40 నిమిషాలు బేక్ చేసాము అంటే స్పాంజ్ జీబ్రా కేక్ అనేది తయారైపోతుంది. నేను 30 నిమిషాల దగ్గర చూస్తున్నాను. చూడండి, ఇలా స్ట్రాతో అయినా ఒక టూత్పిక్తో అయినా గుచ్చి చూసాము అంటే ఏమీ టచ్ అవ్వకపోతే కేక్ ప్రిపేర్ అయిపోయినట్లే. చూడండి కేక్ ఎంత చక్కగా బేక్ అయిందో. బయటికి తీసి పూర్తిగా చల్లారాక చూపిస్తున్నాను. ఇలా పూర్తిగా చల్లారాక సైడ్స్కి చూపించే విధంగా ఇలా చాకుతో అన్నాము అంటే కేక్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారా కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. బేకరీలో చేసేటట్టుగా ఇంట్లోనే ఎంత ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ అయితే ఇంట్లో అందరూ చాలా బాగా ఇష్టపడతారు. ఒక 30 నిమిషాల్లో ఈజీగా కేక్ని ప్రిపేర్ చేసేయవచ్చు. ఇలా మనం ముందు రోజే ఈ జీబ్రా కేక్ని ప్రిపేర్ చేసుకొని పిల్లలకి స్నాక్స్గా పెట్టొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.